మిత్రులు అడుగుతున్నారు సెమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పమని. మగవాళ్ళకు 12, 13 ఏళ్ళు రాగానే కొంచెం కోరికలు మొదలైతాయి. పెనిస్ సైజ్ పెరుగుతుంది. అప్పుడు కొంత క్యూరియాసిటీ ఉంటుంది. ఏంటి అనేది పూర్తిగా తెలియదు. ఆ ప్యూబర్టీ ఏజ్ నుంచి వాళ్ళు హాస్టల్‌కో అక్కడికో పోయినప్పుడు వాళ్ళ సీనియర్స్ గానీ, లేదా పోర్నోగ్రఫీ చూసి గానీ వీళ్ళు దే లెర్న్ సంథింగ్ డిఫరెంట్. ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో, సెమెన్ గురించి విపరీతమైనటువంటి డౌట్స్ మగపిల్లలకు ఉంటుంటాయి. ఒకవేళ రాత్రిపూట ఉన్నట్టుండి వాళ్ళ బట్టలు తడిస్తేనో, సెమెన్ బయటికొస్తేనో నైట్ ఫాల్ అయిపోయింది, ఏదో వీక్ అయిపోయాను అన్న భావన ఉంటుంది. కనుక నైట్ ఫాల్ వల్ల వీక్‌నెస్ రాదు. ఇప్పుడు మీరు ముక్కులోంచి చీముడు తీస్తే ఎంత లాస్ అయితుందో, సెమెన్ లాస్ వల్ల కూడా అంతే వస్తుంది. ఈ సెమెన్ అనేది ప్రాస్టాటిక్ సీక్రెషన్స్, టెస్టిక్యులర్ సీక్రెషన్స్, స్పర్మ్స్ అన్నీ కలిసి ఒక రకమైనటువంటి జిగట లాంటిది బయటికి వస్తుంటుంది. ఇది చిన్న వయసులో జిగటలాగా ఉంటుంది. వయసు పెరిగిన కొద్దీ ఇది వాటరీ అవుతుంది. ఇంకా కొంత వయసు వచ్చిన తర్వాత డ్రాప్స్ వస్తాయి. అసలు జీరో కూడా కావచ్చు. తర్వాత ఈ సెమెన్‌లో స్పర్మ్ కౌంట్ అనేది ఉంటుంది. స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, అందులో హెల్తీవి ఎన్ని ఉన్నాయి, కదిలేవి ఎన్ని ఉన్నాయి, ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఎంత ఉంది, సింపుల్ మొటిలిటీ ఎంత ఉంది, వీటి మీద క్రైటీరియా మీద మనం వాళ్ళ ప్రెగ్నెన్సీని ప్రిడిక్ట్ చేస్తాము. తర్వాత డిఎఫ్ఐ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. స్పర్మ్ ఇంటిగ్రేషన్ టెస్ట్, డిజింటిగ్రేషన్ టెస్ట్, ఇలా రకరకాలైనటువంటి టెస్ట్ల ద్వారా మనం వీ కెన్ ప్రిడిక్ట్ ఆల్ దోస్ థింగ్స్. తర్వాత కొద్దిమంది అనుకుంటారు ఈ నా భార్య ప్రెగ్నెన్సీ నా వల్ల రాలేదు, వేరే వాడి వల్ల వచ్చిందేమో, దీన్ని ఎలా కనుక్కోవాలి అని. నౌడేస్ ఇట్ ఈస్ సింపుల్. సో మెనీ ట్రూత్ ల్యాబ్స్ అనేటివి మన దగ్గర వచ్చాయి. ప్రైవేట్లో కూడా మీరు కోర్టు నుంచి కానీ ఏదైనా లీగల్ అథారిటీ నుంచి కానీ యూ కెన్ ఒక లెటర్ రాయించేసి ఆ అమ్మాయి బ్లడ్ టెస్ట్, తర్వాత పుట్టిన పాప బ్లడ్, తర్వాత మీ బ్లడ్ టెస్ట్ చేసి వాళ్ళు మీ డిఎన్ఏ ఉందా లేదా అనేది కూడా రిపోర్ట్ ఇస్తారు. ఇంకా అనవసరంగా ఊహించుకొని ఎవరిని హింసించకండి. తర్వాత కొంతమందికి టెస్ట్ ట్యూబ్ బేబీ మీద చాలా అపోహలు ఉంటాయి. వాళ్ళు అనుకుంటారు టెస్ట్ ట్యూబ్ బేబీ కానీ వెళ్తే వేరే వాళ్ళ స్పర్మ్ వేస్తాను. వేరే వాళ్ళ స్పర్మ్ ఏ డాక్టర్ వేయడు. మీరు సంతకం పెట్టి మీరు చేస్తే తప్ప డోనార్ అంటారు దాన్ని. మీకు స్పర్మ్స్ తక్కువ ఉన్నా, మీకు స్పర్మ్స్‌లో హెల్తీ స్పర్మ్స్ లేకపోయినా, జీరో స్పర్మ్స్ ఉన్నా, ఇట్లాంటి కండిషన్స్‌లో మీ ఇష్టమైతేనే, ఇద్దరికీ భార్యాభర్తలకు ఇష్టమైతేనే ఏ డాక్టర్ అయినా చేస్తారు. కానీ ఏ డాక్టర్స్ ఊరికే దాన్ని సెమెన్ అడిగి అమ్మాయిలకు ఎక్కించరు. కనుక మీరు అవన్నీ అపోహలు మానండి. ఎందుకంటే పుట్టిన తర్వాత పిల్లలకు డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు అది ఉంటుందా లేదా అని తెలుస్తుంది. కనుక ఏ డాక్టర్ కూడా కావాలని ఎవరికి ఏమీ ఎక్కించరు. ఒకవేళ అలా ఎక్కించాల్సి వస్తే ఎక్స్ట్రా డబ్బులు ఛార్జ్ చేస్తారు. చెప్తారు మీకు ఇది డోనర్ది, ఇది మీది కాదు అని. కనుక మీరు నిశ్చింతగా మీకు దగ్గరలో ఉన్నటువంటి టెస్ట్ బేబీ సెంటర్స్ను కన్సల్ట్ చేయొచ్చు. పుట్టిన తర్వాత పాపది కానీ మీ వైఫ్ది కానీ మీరు కూడా టెస్ట్ చేసుకోవచ్చు. ఇండియాలో లా ప్రకారం ఏమిటంటే, ఒకవేళ డైవోర్స్ ఇవ్వకముందు అమ్మాయికి వేరే వాళ్ళ ద్వారా పిల్లలు కలిగినా లీగల్గా వాళ్ళు మీ పిల్లలే అవుతారు. కనుక వాళ్ళ సంరక్షణ బాధ్యత అంతా కూడా మీదే ఉంటుంది. ఊరికే అన్ని అపోహలు పెట్టుకోకండి. ఏ అమ్మాయి కూడా కావాలని ఏమీ చేయరు. మీకు సెమెన్ తక్కువ ఉంటే ఆ డాక్టర్లు మీకు చెప్పి చేసి అది రానప్పుడు మాత్రమే డోనర్ స్పర్మ్ తీసుకొని చేస్తారు. ఎప్పుడో రేర్గా కానీ యాక్సిడెంట్స్ కావు. అలాగే ఎవరిదో వాళ్ళది ఈ సెమెన్ ఫ్రీజింగ్లో కానీ, తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో కానీ ఎప్పుడైనా ఓసారి రేర్గా ఏదైనా జరిగితే జరగచ్చు. కానీ దానికి ఒక స్పెషల్ కోడ్ ఉంటుంది, కంప్యూటరైజ్ సిస్టమ్ ఉంటుంది. కనుక ఒకళ్ళ వంతుకు ఇంకొకళ్ళది వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ జీరో ఉంటాయి. డిఎన్ఏ టెస్ట్లు నౌడేస్ వెరీ మచ్ అవైలబుల్. హైదరాబాద్లో కూడా 2-3 ఈ ట్రూత్ ల్యాబ్స్ ఉన్నాయి. కనుక మీరు ఆ ట్రూత్ ల్యాబ్స్ను కన్సల్ట్ చేస్తే అవసరమైతే కోర్టు నుంచి ఒక డైరెక్షన్ తీసుకొచ్చి పెట్టి చేసుకోవచ్చు. చాలా కారణాలు ఉంటాయి. ఒకటి డిలేడ్ ఇజాక్యులేషన్ అంటాం. ఈ డిలేడ్ ఇజాక్యులేషన్కి ఏంటంటే ఇతను క్లైమాక్స్ రాకపోవచ్చు. క్లైమాక్స్ రాకపోతే ఇజాక్యులేషన్ రాకపోవచ్చు. రెండోది ఆల్రెడీ ఏమైనా ట్యాబ్లెట్స్, వ్యాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ వేసుకుంటే కూడా అది డిలే అవుతుంది. మూడోది కొంతమందికి పుట్టుకలోనే కొన్ని లోపాల వల్ల వాళ్ళకు డిలేడ్ ఇజాక్యులేషన్ ఉంటుంది. కొద్దిమందికి యాన్ ఇజాక్యులేషన్, అసలు ఇజాక్యులేషన్ జీవితంలోనే రాదు. వాళ్ళకు ఆ నర్వ్స్ సిస్టమే డెవలప్ అయి ఉండదు. తర్వాత కొంతమందికి రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటాం. ఈ ఇజాక్యులేషన్ అనే ఫ్లూయిడ్ బయటికి రావాల్సింది వెళ్ళి మూత్రంలో వెనక్కి వెళ్ళిపోతుంది, రిట్రోగ్రేడ్ అది. ఇట్లా రకరకాలైనటువంటి ఇజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కనుక ఇజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా, చాలామందికి ఏమిటంటే శీఘ్రస్ఖలనం అంటారు, ఎర్లీ ఇజాక్యులేషన్. అమ్మాయిని టచ్ చేసి చేయకముందే అది కారిపోతూ ఉంటుంది.
సో ఈ ఎర్లీ ఎజాక్యులేషన్కు మందులు ఉంటాయి. సుమారుగా మగవాళ్ళందరికీ 99% ఆఫ్ ది మగవాళ్ళకి ఈ ఎర్లీ ఎజాక్యులేషన్ ఏదో ఒకసారి జీవితంలో ఎదురవుతుంటుంది. కనుక ఇది పర్సిస్టెంట్గా ఉన్న సంవత్సరాల కొద్దీ ఇలాగే ప్రాబ్లం ఉన్నా సఫర్ కాకండి, ఎంజాయ్ చేయండి, డాక్టర్లను సంప్రదించండి. దెర్ ఆర్ సో మెనీ టెక్నిక్స్. టాబ్లెట్స్ ఉన్నాయి, ఈవెన్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. అలా తొందరగా రాకుండా ఉండేందుకు ఆ అంగానికి ఇచ్చే ఇంజెక్షన్స్ కూడా పనిచేయని వాళ్ళకు ఆపరేషన్స్ ఉన్నాయి. కనుక రకరకాల టెస్టులు, రకరకాలైనటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు శీఘ్రస్ఖలనం ఉంది, నేను ఎంజాయ్ చేయలేకపోను ఫీలింగ్ మీ మనసులోంచి తీసేసుకోండి. తర్వాత ఎవరైతే బాగా ఓవర్ వెయిట్ ఉంటారో వాళ్ళకు కూడా ఎర్లీ ఇజాక్యులేషన్ అవుతుంది. తర్వాత ఎవరైతే బాగా ఎక్సైట్ అవుతారో, వచ్చే ప్రతి చిన్న విషయానికి ఎక్సైట్ అయ్యేవాళ్ళు అమ్మాయిని చూడగానే కూడా విపరీతమైన టెన్షన్కి లోనే వాళ్ళకు కూడా ఎర్లీ ఇజాక్యులేషన్. కొంతమందికి ఏంటంటే ఎంత ఎర్లీగా ఎజాక్యులేట్ అవుతుందంటే అమ్మాయి లోపలికి ఎంటర్ కాకముందే, అది టచ్ కాకముందే వెళ్ళిపోతుంటుంది. ఇంకా ఇవన్నీ మీరు కంట్రోల్ చేసుకోవాలి. పెల్విక్ ఎక్సర్సైజ్ అనే ఒక స్పెషల్ ఎక్సర్సైజ్ ఉంటాయి, కిగిల్స్ ఎక్సర్సైజ్ అని కూడా అంటారు. మీరు గూగుల్ చేస్తే ఈ కిగిల్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తారనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎక్సర్సైజ్ చేయండి, మందులు వాడుకోండి, అవసరమైతే సర్జరీ కూడా చేయించుకోండి. చాలా రోజులు చాలా టైం తీసుకొని ఎంజాయ్ చేయడానికి నేర్చుకోండి. అసలు ఫోర్ ప్లే ఏమిటి, ఆఫ్టర్ ప్లే ఏమిటి, ఎలా చేయాలి అనేది నిజానికి కొన్ని దేశాల్లో వీటికి అకాడమిక్స్ ఉన్నాయి. మన దేశంలో అవి ఇంతవరకు లేవు. కానీ మీ డాక్టర్ గారిని సంప్రదిస్తే వారు టైం తీసుకొని మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సైకాలజిస్టులు కూడా ఇవన్నీ చెప్తూ ఉంటారు.